ఆ రోజు మా డాడీకి దొరికిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంటికి లేట్ వెళ్ళినా ఏమంటారో అనే భయంతో. ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళు తింటూ ఉన్నారు. నేను కూడా ముఖం కడుక్కొని తినడానికి కూర్చున్నా. వీళ్ళకి తెలిసిందా లేదా అని సైలెంట్ గా అందరి ముఖం ఒకసారి చూసిన. అందరి ముఖంలో ఏదో రహస్యం తెలిసినట్టు, ఇంట్లో ఏదో జరిగినట్టు ఇల్లంతా సైలెంట్ గా ఉంది. ఫ్యాన్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. అప్పుడే మా మమ్మీ తినడానికి పెట్టి ఈరోజు ఎక్కడికి పోయినవరా అని అడిగింది. గుండె జల్లం అన్నది. నాకు ఇంకా అర్థమైపోయింది ఇంట్లో తెలిసిపోయిందని. నేనెక్కడికి పోతేనే కాలేజ్కే పోయినా. కాలేజ్ బస్ రాలేదు ఈరోజు, అందుకే ఆర్టీసీ బస్సులో పోయినా అని చెప్పిన. అది విని మా చిన్ననాడు ఆర్టీసీ బస్సులో పోయినావు కరెక్టే, ఆ బస్సులో ఎవరితో పోతున్నావు అని అడుగుతుంది మమ్మీ. ఫ్రెండ్ ఆమె. బస్సులో సీట్స్ ఖాళీ లేకపోతే తన పక్కన కూర్చున్నా. మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే నువ్వు మాత్రమే మా పక్కన ఎందుకు కూర్చున్నావు అని అడుగుతుంది మమ్మీ. అరే ఇప్పుడు ఏమైంది, నువ్వు కాలేజీలో మీ దోస్తులతో డాన్సులు చేస్తే తప్పలేదు కానీ నేను ఒక పిల్ల పక్కన కూర్చుంటే తప్ప అని అడిగిన. నేను ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ అని చెప్తారా, కానీ నువ్వు ఫ్రెండ్ అని చెప్పి నీకు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. అప్పుడే మా డాడీ చెప్పిండు. ఇంకా నన్ను ఆ ప్లేస్ లో సడన్ గా చూడంగానే ఫుల్ టెన్షన్ పడిండు. ఇక వీళ్ళు ఫ్రెండ్స్ తో ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని బస్ దిగిపోయినా. తర్వాత కాలేజ్కి వెళ్ళినారో ఎక్కడికి వెళ్ళినారో తెలియదు ఇంకా అని చెప్పిండు మా మమ్మీకి. మా మమ్మీకి ఆల్రెడీ నా మీద ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్ ఉండే. ఎందుకో తెలుసా, ఒకరోజు పొద్దుగాల పూట నేను పడుకున్నప్పుడు ఒక దొంగ బాబా మా ఇంటికి వచ్చి అమ్మా ఏమైనా చెంద వేయండి అని ఒకడు మా ఇంటికి వచ్చిండు. వచ్చినోడు కావాల్సింది తీసుకొని వెళ్లకుండా మా మమ్మీకి ఉచిత సలహాలు ఇచ్చిండు. ఆ రోజు అమ్మా మీ ఇంట్లో ఏదో చిన్న తప్పు జరుగుతుంది, ఒక 500 ఇస్తే మీ ఇంట్లో జరిగేది మొత్తం చెప్తాను, దాని నుంచి ఎలా బయటపడాలో కూడా చెప్తాను అని అన్నాడు. ఇదంతా నేను పడుకొని ఇంటనే ఉన్నా ఏం మాట్లాడుతున్నాడు అని. ఇంకా మన మమ్మీ వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఇట్లాంటివి నమ్మేసి ఏంటిదో అది చెప్పమని అడిగింది. అమ్మా మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేడు కదా అమ్మా అని అంటాడు. అవును స్వామి అని మా మమ్మీ. మీ అబ్బాయి కాలేజీలో ఎవరో అమ్మాయి వెనక పడుతున్నాడు, అందుకే దారి తప్పుతున్నాడు అని చెప్తాడు మా మమ్మీకి. ఈ బాబా స్టోరీ జరిగినప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఉండే. అప్పటికి నాకు ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు. కానీ దొంగ బాబా ఆ ఏజ్ లో లవ్ స్టోరీస్ కామన్ గా అందరికి ఉంటాయని ఊహించుకొని మా మమ్మీకి చెప్పిండు. ఆ దొంగ బాబా చెప్పిన మాటలు విని మా మమ్మీ నమ్మేసింది. ఇంకా ఆ రోజు నుంచి మా మమ్మీకి నా మీద డౌట్ ఉండే ఎవరో అమ్మాయి ఉందని. ఈ రోజు కరెక్ట్ గా మా డాడీతో జరిగిన దానికి కనెక్ట్ చేసుకొని తిట్టడం స్టార్ట్ చేసింది. ఇంకా తినడం అయిపోయినాక మా చిన్ననాడు ఇంట్లో అందరి ముందు నాకు ఓ పేపర్ ఇచ్చాడు చదవమని. ఏంటిద్రా ఇది అని అడిగితే లవ్ లెటర్ అన్నాడు. అదే ఇది నాకు కాలేజ్లో ఒక పిల్ల లవ్ లెటర్ ఇచ్చింది, చదువులే ఏం కాదని అన్నాడు ఇంట్లో అందరి ముందు. సర్లే అని చదివితే అందులో వీడు కాలేజ్లో డాన్స్ చేసేటప్పుడు ఆ పిల్ల ఫస్ట్ టైం చూసి పడిపోయిందంట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. సీనియర్ సెల్ఫ్ తీసుకొని మా వాడిని చూసినా ఖుషి అయిపోయిందంట. ఆ రోజు ఆమెకి మెమరబుల్ డే అంట అని రాసింది అందులో. ఇది విని నీకేం అర్థమైందిరా అని అడిగాను. ఆ పిల్లకి నీ దగ్గర డాన్స్ నేర్చుకోవాలని ఉందంట అని చెప్పిన. ఇదే నీ కొడిది మరి, అందుకే అట్లా ఆగమగమైనావు పొద్దున. నేను నాకు లవ్ లెటర్ వస్తేనే మంచిగా ఇంట్లో చెప్తున్నా, నువ్వెందుకు జస్ట్ ఒక పిల్ల పక్కన కూర్చుంటే ఎంత టెన్షన్ పడినావు పొద్దున. నేనైతే డైరెక్ట్ ఇంటికి కూడా తీసుకొస్తుండే, ఫ్రెండ్స్ కాబట్టి నార్మల్గా ఉండొచ్చు కదా, తప్పు చేయనప్పుడు ఎందుకు భయం అని అన్నాడు. ఫ్రెండ్ అయితే నేను కూడా నార్మల్గా ఉండేటోన్నేమో, గర్ల్ ఫ్రెండ్ కాబట్టే కదా టెన్షన్ పడినా అని మనసులో అనుకున్నా. కాకపోతే ఇంకా ఆ రోజు కొంచెం ధైర్యం వచ్చింది నిజం చెప్పడానికి భయం ఎందుకని. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడ పోయిందో ఏం చేస్తుందో తెలియదు కానీ వీడు మాత్రం ఆ పిల్ల పేరు తీసి నన్ను సతాయిస్తూనే ఉంటాడు ఇప్పటికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, టేక్ కేర్, బాయ్.